అర్థాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏదైతే పాఠం అంటే పాఠ్యాంశం చెప్పుకోవడానికి ముందు రోజు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు. పఠన కృత్యాల్లో కఠినమైన పదాల కింద గీతలు పెడతారు కదా, అక్కడ తెలియని ప్రతి పదం కింద కూడా మీరు గీత పెట్టినట్టయితే అక్కడ అర్థాన్ని తెలుసుకునేటటువంటి వీలుంటుంది. అంటే వాచకం ద్వారా ఈ అర్థాలలో ఎట్లా మార్కులు సాధించాలి ఆ చిట్కాలే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం చాలా జాగ్రత్తగా. ఒకవేళ దానికి పదానికి అర్థం మీకు తెలియలేదు, పాఠ్యపుస్తక పట్టిక చూడండి, అక్కడ దొరకలేదు నిఘంటువు వెతకండి, అక్కడ కూడా లేదు ఉపాధ్యాయుడి సహకారంతో తెలుసుకోవాలి. ఆ తర్వాత పర్యాయ పదాలు సేమ్ వెనక పాఠాలన్నీ పూర్తయిన తర్వాత విశేషాంశాల తర్వాత పదపట్టికలు ఉన్నాయి. ఆ పదపట్టికల్లో మొదట అర్థాలు ప్రారంభమవుతాయి. ఆ అర్థాలన్నీ కూడా అకారాదిక్రమంలో ఉంటాయి. ఆ తర్వాత పర్యాయ పదాలు ఉంటాయి. ఆ ఇచ్చినటువంటి పదాలలో ఈ అభ్యాసాల్లో ఉన్న పదం ఉన్నదా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఆ పదం కనుక అక్కడ లేకపోతే ఉపాధ్యాయుడి సహకారం తీసుకోండి. అంటే వీలైనంత మేర పర్యాయ పదాల మీద మీరు పట్టు సాధిస్తే కనుక మంచిగా హాయిగా పర్యాయ పదాలని మీరు పరీక్షలో సాధించగలుగుతారు.